పాల్ అందించే స్ఫూర్తిదాయకమైన తెలుగు చిన్న కథలకు స్వాగతం. వినండి, ఆనందించండి. ఒక ఎడారి గ్రామంలో ఒక తండ్రి తన 3 కుమారులతో కలిసి జీవించేవాడు. ఆ తండ్రికి 17 బలమైన ఒంటెలుండేవి. ఇవే అతని సంపద మరియు గౌరవం. వయసు పెరిగే కొద్దీ మరణం తర్వాత ఈ ఒంటెలను కుమారుల మధ్య ఎలా పంచాలి అనే ఆందోళన అతనిని వేధించింది. ప్రేమతో, న్యాయంతో ఒక వీలునామా రాశాడు. మరియు అది తాను చనిపోయిన తర్వాత మాత్రమే తెరవాలని పెద్ద కుమారుడికి చెప్పారు. కాలం గడిచింది. ఒకరోజు తండ్రి మరణించాడు. దుఃఖంతో 3 కుమారులు కలిసి వీలునామా తెరిచి చదివారు. అందులో ఇలా ఉంది: పెద్ద కుమారుడు 17 ఒంటెల్లో సగం 1/2, మధ్యమ కుమారుడు 3వ వంతు 1/3, చిన్న కుమారుడు 9వ వంతు 1/9. అది విన్న వెంటనే వారు ఆందోళనలో పడ్డారు. 17 అనే సంఖ్యను సగంగాని, 3వ వంతుగాని, 9వ వంతుగాని విభజించడం అసాధ్యం. ఎంతగా లెక్కించినా సంఖ్యలు సరిపోలలేదు. కొద్దిసేపట్లో ఆందోళన కోపంగా మారింది. కోపం తగాదాలకు దారితీసింది. సమస్యను పరిష్కరించుకోవడానికి వారు గ్రామం చివరలో ఉన్న ఒక జ్ఞానవంతుడిని కలవడానికి వెళ్లారు. ఆయన ప్రశాంతంగా, ఓర్పుతో వారి సమస్య మొత్తం విన్నాడు. అతను వారి సమస్యను విని చిరునవ్వుతో అన్నాడు: తండ్రి వీలునామా సరైనదే, మీరు కాస్త భిన్నంగా ఆలోచించాలి. అతను తన దగ్గర ఉన్న ఒక ఒంటెను తీసుకుని వారి ఒంటెలకు జోడించాడు. ఇప్పుడు మొత్తం 18 ఒంటెలయ్యాయి. ఇవన్నీ మీ తండ్రి చెప్పినట్లే పంచుకుందాం. ఇప్పుడు పంచడం మొదలుపెట్టాడు. 18లో సగం 9 పెద్ద కుమారుడికి, 18లో 3వ వంతు 6 మధ్యమ కుమారుడికి, 18లో 9వ వంతు 2 చిన్న కుమారుడికి. మొత్తం 9 + 6 + 2 17. మిగిలింది ఒక ఒంటె. అది జ్ఞానవంతుడిదే. అతను దాన్ని తిరిగి తీసుకున్నాడు. జ్ఞానవంతుడన్నాడు: ప్రమాదం అన్నీ విడగొట్టడం వల్ల కాదు, కొన్నిసార్లు ఒక చిన్న అదనపు భాగం చేర్చడం వల్ల సమస్యకు స్పష్టత వస్తుంది. నీతి: నిజమైన సమస్యకు పరిష్కారమంటే 18వ ఒంటెను కనుగొనడం. అంటే అందరూ ఒప్పుకునే సాధారణ మార్గం లేదా సృజనాత్మక ఆలోచన. విన్నందుకు ధన్యవాదాలు. దయచేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.